నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సో తమిళనాడులో విజయ్ ప్రభుత్వం బల నిరూపణలో నెగ్గింది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు టీవీకే మేనిఫెస్టో పైన పడింది. తమది ప్రజాపాలన అన్నారు ముఖ్యమంత్రి విజయ్. అయితే ఆయన ఎన్నికల వేళ హామీల వర్షం కురిపించారు. ఉచిత పథకాలపై ఆయన ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. వాటిపైనే విజిలేశారు. అందుకే 108 స్థానాల్లో టీవీకేను ప్రజలు గెలిపించారు. విజయ్ ప్రభుత్వానికి ఉచిత హామీలు కత్తి మీద సాములా మారబోతున్నాయా? ఇచ్చిన హామీలను టీవీకే నెరవేర్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? పాలనలో విజయ్ పరుగులు పెట్టేటువంటి అవకాశం ఉందా అన్నటువంటి ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి. సో సంక్షేమ పథకాల విషయం అట్లా ఉంటే, విజయ్ బల పరీక్షలో నెగ్గిన తర్వాత విజయ్కి మద్దతు ఇచ్చినటువంటి డిఎంకే కూటమి పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. ఏదైతే ఓఎస్డీగా తనకు ఆస్ట్రాలజిస్ట్ ఎవరైతే జ్యోతిష్యుడు ఉన్నారో ఆయన ఓఎస్డీగా పెట్టుకోవడంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. విజయ్ తొందరపాటు చర్యలు ఇప్పుడే మొదలయ్యాయా? సో ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో విజయ్ ఎలా ముందుకు అడుగేసేటువంటి అవకాశం ఉంది అన్నది కూడా స్పష్టంగా కనిపిస్తున్నది ఇక్కడ తెలుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో అటు ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా విజయ్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చేటువంటి పరిస్థితి ఉందా? పెళ్లి కానుక కింద వధువుకి 8 గ్రాముల బంగారం అన్నారు, పట్టుచీర అందిస్తా ఉన్నారు విజయ్. అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు మినహా 60 సంవత్సరాల వయస్సున్న వాళ్ళందరికీ మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం అన్నారు. ఆడపిల్లల పెళ్లి కోసం 8 గ్రాముల బంగారం అన్నారు. గోల్డ్ చైన్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటన కూడా చేస్తున్నారు. సో పట్టు చీరలు అన్నారు. ఇవన్నీ గాక తెలుగు రాష్ట్రాల లాగానే అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం ఎలా ఉండబోతోంది, విజయ్ భవిష్యత్తులో ఎట్లాంటి పథకాలతో ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పటికే విజయ్ తన అంటే ప్రమాణ స్వీకారం రోజు చెప్పడం జరిగింది. సాధ్యమైనంత వరకే సాధ్యమైనవే చెప్తాను, సాధ్యమయ్యేటివే మాట్లాడతాను, సో తలకు మించిన భారం ఎత్తుకోనంటూ కూడా ఇప్పటికే విజయ్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో విజయ్ ప్రభుత్వానికి.